నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేఏ పాల్ గారు వేసినటువంటి కేసులో పిల్లో అటు స్పీకర్తో పాటుగా 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకి అలాగే భారత ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలో సింగిల్ జడ్జి స్పీకర్ విచక్షణాధికారాల మీద నిర్ణయం తీసుకోకపోయినా ఒక షెడ్యూల్ అయితే ఎప్పటిలోపు ఇస్తారని చెప్పి స్పీకర్ కార్యాలయాన్ని కోరటం జరిగింది. ఎన్ఎంసీల మీద ఇవాళ బిగ్ డిబేట్లో వచ్చేసింది చెప్తే రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే దీనికి పరిష్కారం ఏమిటి, ఏ రకంగా దీని నుంచి ఒక మంచి మార్గం వైపు ఆలోచన మారాలని దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చని చెప్పడం. చర్చలో మనతో పాటు గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో మనతో దిలీప్ ఆచార్య గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే వాసుదేవరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌరీ గారు చెప్పండి, అంటే సరే మీరు గతంలో కాంగ్రెస్ చేయలేదా, బీఆర్ఎస్ చేయలేదు తప్పు అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు, కానీ ఒక ఫినామినా కాంగ్రెస్ వేరే రాష్ట్రాల్లో ప్రతిపక్షంలో ఉన్న దగ్గర ఇదే సమస్యని ఎదుర్కొంటూ ఉంది. రాజకీయాలు చాలా కమర్షియల్ అయిపోయినాయి, భారీగా డబ్బుతో కూడుకున్నటువంటి రాజకీయాలు అయిపోయినాయి. ఏ పార్టీ నుంచి అయినా సరే గెలిచిన వాళ్ళు ఆ పార్టీలు ఉండే పరిస్థితి కనపడలేదు. సౌత్లో ఇది భారీగా ఉంది, క్రమంగా నార్త్ కూడా ఇది పాకే అవకాశం కనపడతా ఉంది. మిమ్మల్ని అడిగితే మీరేమంటారంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు మా ఎమ్మెల్యేలను గుంజుకోలేదా, దానికి పరిష్కారం అనొచ్చు, లేదంటే వాళ్ళ విధానాలు నచ్చక మా దగ్గరికి వస్తున్నారు అనొచ్చు, ప్రజాపాలన పట్ల ఆకర్షితులై విలీనం కావాలని మీరు కోరుకోవచ్చు. నేను వీటి గురించి మాట్లాడట్లా. కాసేపు వాళ్ళ ముగ్గురు మనకి గెస్ట్లు, మీరంతా స్టూడియోలో ఉన్నారు కాబట్టి కొంచెం రాజకీయాలు అది ఎలాగో మీరు రోజు మాట్లాడుతూనే ఉంటారు. దీనికి పరిష్కారం ఎట్లా? ఒక పార్టీ అంటే ప్రజలు ఓట్లు ప్రధానంగా పార్టీని చూసి వేస్తున్నారు, మనం అంగీకరించిన మీరందరూ కూడా అదే అంటారు. ఏ పార్టీ అయినా ఆ పార్టీకే ప్రధానంగా ఓటు ఉంటుంది. వ్యక్తులుగా ఒకప్పుడు కనీసం అసెంబ్లీలో ఒక 5-6 10 మంది ఇండిపెండెంట్లు ఉండేవాడు. ఇవాళ ఒక్కళ్ళంటే ఒక ఇండిపెండెంట్ ఉండే పరిస్థితి లేదు, పార్టీగానే ఓటు పడుతుంది. పార్టీలు సక్రమంగా లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ పార్టీ నుంచి ఎన్నికలైన తెల్లారి ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షంలోకి వెళ్ళిపోతూ ఉంటే దీనికి మీది ఒక జాతీయ పార్టీ ఏంటి, దీనికి పరిష్కారం ఏ రకంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు? స్పీకర్ల సుప్రీం హైకోర్టు నిన్న గట్టిగానే చెప్పింది. గతంలో సింగిల్ జడ్జి ఒక మాట చెప్పారు, స్పీకర్ ఒక అసెంబ్లీ సెక్రటరీ గారిని వివరణ కోరారు. దీని మీద మీరు ఒక షెడ్యూల్ ఎన్ని రోజుల్లో స్పీకర్ గారు దీని మీద వాళ్ళని విచారిస్తారని చెప్పి అడగటం జరిగింది. ఇవాళ హైకోర్టు సీజే గారు కూడా మళ్ళా వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఏం చెప్తారు చెప్పండి. ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ వాసుదేవరెడ్డి గారు, బీజేపీ చారి గారు, అదే రకంగా సీనియర్ అధ్యాపకులైనటువంటి మీరు, దాంతోపాటు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ మనం అందరం కూడా సాటి మంచిగా ఆలోచించవలసింది ఏంటంటే విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయవలసినటువంటి సందర్భంలో విలువలను మరిచి రాజకీయ పార్టీలు ఏ విధంగా చేస్తున్నాయో మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. దాంతోపాటుగా ప్రజల యొక్క మ్యాండేట్ను గుర్తించవలసినటువంటి పార్టీలు గుర్తించినటువంటి దుస్థితి కూడా రాజకీయ పార్టీలు వస్తున్నాయంటే మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి సందర్భం. రాజకీయాలు పక్కన పెడితే ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చినటువంటి తీర్పు అల్టిమేట్ కాబట్టి దాన్ని గౌరవించవలసినటువంటి పార్టీలే గౌరవించకుండా ఖచ్చితంగా ప్రభుత్వాలు నిలబడతాయా, ప్రభుత్వాలు పడగొడతాం, ప్రభుత్వాలను కూలదూస్తామనంటే ప్రజల యొక్క మ్యాండేట్ను మనం గౌరవించినట్ట అని చెప్పి ఏ రాజకీయ పార్టీ అయినా దాన్ని వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది జరిగినటువంటి సందర్భంలోనే ఇలాంటి ఫినామినా జరుగుతుందనేది మనం అందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. దాంతోపాటుగా ఏదైతే ఇటీవల ఉన్నత న్యాయస్థానం కేఏ పాల్ గారు హైకోర్టులో ఎవరైతే ఇటీవల పార్టీ మారినట్టుగా మనం చూస్తున్నట్టున్నటువంటి పరిస్థితిని చూస్తే ఈ 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారా, కాంగ్రెస్లో ఉన్నారా? ఉన్నత స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ గారు ప్రతివాదులుగా చేరుస్తూ వారిని ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది కాబట్టి మీరు ఆన్సర్ చేయాలని చెప్పి కూడా ఉన్నత న్యాయస్థానం మనకు నోటీసులు జారీ చేయడం అనేది జరిగింది. దాంతో పాటుగా మేమేం చెప్తున్నాం ఒక కాంగ్రెస్ పార్టీగా అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నైతిక విలువలను పక్కన పెట్టి 2014లో కానీ 2018లో కానీ
వాళ్ళు చేసినటువంటి వాటిని మనం చర్చిస్తే రాజకీయాలకు అది ఏ మహత్వం కూడా కాదు సార్, అవన్నీ వాస్తవాలు రైట్. గౌరీ గారు కాదు, నేను చెప్పేది మీరు ఈ మాట అంటారు, నేను ముందే చెప్పా. ఇప్పుడు అంటే ఇది జరిగింది, ఆ రోజు మీరు ఖండించారు, ఇవాళ మీరు చేయటం తప్పు అన్నది కూడా నా పాయింట్ కాదు కదా సార్. నేను ఇది మీరు ఇవాళ తప్పు చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ నుంచి ఇదే ఆన్సర్ వస్తుంది. నాకు కావాల్సింది మీది రైటే వాళ్ళది రైటే కూడా కాదు. దేశంలో ఇది ఒక ఫినామినా లాగా వస్తుంది, అధికార పక్షం వైపు మొత్తం వెళ్ళిపోతా ఉన్నారు. దానికి ఎప్పుడైనా మీది ఒక జాతీయ పార్టీ బీజేపీ ఉంది, బీఆర్ఎస్ కూడా ఒక జాతీయ పార్టీకి ప్రకటించుకుంది. అంటే దీని మీద ఒక లోతుగా పార్టీలు ఎప్పుడు అధ్యయనం చేశారు? అసలు పార్టీలు ఎందుకు మారుతున్నారు, ఈ కారణం ఏంటి? ఇప్పుడు ఐడియాలజికల్గా ఎంతో కొంత ఒక కమిట్మెంట్ ఒక పార్టీకి ఉండాలి. అదొక ఉద్యమ పార్టీ, మీద ఒక స్వతంత్ర పోరాటాలు పాల్గొన్న పార్టీ, లేదా బీజేపీ ఒక సైద్ధాంతిక పునాదన్న పార్టీ అని చెప్పుకుంటారు. ఏ పార్టీకి ఆ పార్టీకి దాని బేస్ మూలాలు ఉన్నాయి. ఉన్న నేపథ్యంలో నేను అంటున్నది, ఇవాళ గెలిచినవాడు తెల్లారే పార్టీకి అధికారం ఎక్కడుంటే అక్కడికి పోవాలి ఎందుకు ఆలోచిస్తున్నారు? అదిగానే సమస్య. రేపు మీరు ప్రతిపక్షంలో ఉండొచ్చు, దానికి నాకు ఆన్సర్ కావాలి. 100% అది మంచి పరిణామం కాదు. ఎందుకు అనంటే అధికారం అనేది వారికి పరమావధి అయిపోతుంది. ప్రజలు ఇచ్చినటువంటి, ఇందాక నేను మీకు కోడ్ చేశాను, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను గౌరవించినటువంటి పార్టీలు గౌరవించకపోవడం వల్లనే, వ్యక్తులు కానీ లేదా పార్టీలు కానీ గౌరవించకపోవడం వల్లనే ఈ ఫెనామినో. మీకు కూడా ఇప్పుడు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏంటి? మీకు 64, 65 సీట్లు ఇచ్చారు, వాళ్ళకి 39 ఇచ్చారు, వాళ్ళని ప్రధాన ప్రతిపక్షంగా ఉండమన్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వాన్ని కూలదోస్తాం, ప్రభుత్వం పడిపోతుంది, ఖచ్చితంగా తొందరలో మేమే అధికారంలోకి వస్తామనడం అనేది ఈ ప్రజలు, తెలంగాణ ప్రజల యొక్క మ్యాండేట్ ను గౌరవించినట్ట మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక రాజకీయ పార్టీగా ఎప్పుడైనా తెలంగాణలో మనందరూ కూడా బాగా తెలుసు, ఇస్తంటే ఆశ కొడుతంటే భయం. మరి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఏం జరిగిందో దానికి ఏ రాజకీయ పార్టీ అన్నా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుందనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. రైట్. అది మర్చి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే సత్యదూరమైనటువంటి మనం వస్తారు. వాసుదేవ్ రెడ్డి గారు ఇక్కడ నేను అంటుంది అదే, ఇప్పుడు మీరు ఇవాళ మీరు తప్పు పట్టొచ్చు, గతంలో మీరు ఇదే చేయలేదని వాళ్ళు అడుగుతారు. నాకు దాంతో ఈ చర్చలో ఏ ఉపయోగం ఉండదు. కాసేపు ఈ గంట సేపు మీరు అందరూ తిట్టుకొని వెళ్ళిపోతారు. ఇష్యూ అది కాదు సార్. బీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ, ఎంతోమంది 10 ఏళ్ళు మీలాంటి వాళ్ళంతా ఉద్యమంలో భాగంగా పనిచేశారు, ఒక వాతావరణం క్రియేట్ చేయగలిగాం, అధికారులకు వచ్చాం. సరే, పవర్ 10 ఏళ్ళు రూల్ చేసినా పవర్ సహజంగా రకరకాల కారణాలుగా పవర్ పోవచ్చు, వ్యతిరేకత ఏదన్నా. కానీ నాయకులు రీటైన్ చేసుకోలేకపోవటం లీడర్షిప్ వైఫల్యమా, లేకపోతే ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు, ఒక్కొక్క నియోజకవర్గంలో గెలవాలంటే ఒప్పుకోపోయినా 20 కోట్లు 25 కోట్లు ఖర్చు పెడుతున్నారని మనం తక్కువ నేను చెప్తున్నాను, ఇంకా ఎక్కువ కూడా ఉంటుండొచ్చు. ఇది మనందరం వాస్తవం. ఈ డబ్బు ప్రభావం లేని రాజకీయాల్లో అసలు మన కనుచూపు మేరలు ఎక్కడ కనపడుతున్నాయా? గెలిచిన ఎమ్మెల్యేని అధికార పక్షాలు వేధించకుండా ఉంటున్న పరిస్థితి ఏమైనా ఉందా? ఇది మారాలంటే పార్టీ మారితే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయ్యేలాగానో, లేకపోతే ఇలాంటి వాటి మీద అధికారంలో ఉన్నప్పుడు లాక్కుందామని ఆలోచనలో ఉంటాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొల్లుమంటాం. కానీ దీనికి ఒక సీరియస్ సొల్యూషన్ ఆలోచన జరుగుతుందా? ముందుగా ప్యానెల్లో ఉన్న గౌరీ సతీష్ గారికి, అదేవిధంగా దిలీప్ ఆచార్య గారికి, మీకు ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక 2-3 అంశాలు మీరు చెప్పారు. నేను రాజకీయాలు ఎక్కువ పోను, బట్ మీరు ఎందుకు ఒక అధికార పార్టీ ఉంటేనే ఎమ్మెల్యేగా ఉండుడా, లేకపోతే ప్రతిపక్షాలు ఉంటే ఎమ్మెల్యేకపోతుండా? దీనికి ప్రధాన కారణం ఏంది అంటే, ఎవరు అధికారాలు ఉన్నా, నేను ఎవరైనా అంటున్నాను, ఎవరు అధికారాలు ఉన్నా, ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మేము ఉన్నాం, ప్రజెంట్ ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు అధికార పక్ష ఎమ్మెల్యేకి ఏ నిధులైతే ఇస్తున్నారో, అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా ఎమ్మెల్యేగా ఇప్పటిదాకా వారు అన్నారు, ఒక మ్యాండేట్ ఇచ్చిన ప్రజలు, మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, మీకు అధికార పక్ష హోదా ఇచ్చారు. ఎవరైనా ప్రజలకు సేవ చేయాల్సిందే. ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు సహకరించాలి కదా. ప్రభుత్వంలో ఎవరున్నా, ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ వేరే, అది పార్టీకి రాదు కదా. అంతే కదా. ప్రభుత్వమే, మళ్ళీ పార్టీ వేరు. ఇక్కడ ప్రభుత్వంగా మీరు పరిపాలిస్తున్నారు. ప్రభుత్వంగా పరిపాలించినప్పుడు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరినీ సమాన ఘాటన, ఒకటే ఘాటన చూడాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాల పెద్దల పైన ఉంటుంది. ఇది లేకపోవడం వల్ల ఇక అందులోకి పోతేనే మాకేమన్నా డెవలప్మెంట్ అవుతుంది కావచ్చు, అందులోకి పోతేనే ఇక్కడ పనులు అవుతాయి కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు ఇప్పటిదాకా మీరు చెప్పిండ్రు ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఇంత పరిస్థితి వస్తుంది కదా. ఒక రీజన్ అయి ఉండవచ్చు. నేను ఏమంటున్నా అంటే, దానికంటే ముందు ఇప్పటిదాకా వారు అన్నారు కదా,
అంటే మీకు కూలదోస్తాం, ఒక ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ ప్రజల చేత ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలదోస్తాం, పడగొడతాం. కాబట్టి ఆ పడగొట్టదాన్ని నిలబెట్టడానికి తప్పని పరిస్థితులు తీసుకోవాల్సిన పరిస్థితి అని చెప్తున్నాను. మీరేమంటున్నానంటే 2014లో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని రాదు అనుకున్న తెలంగాణను తీసుకొచ్చిన చరిత్ర గల కేసీఆర్ గారి నాయకత్వంలో 63 సీట్లతో ప్రభుత్వం ఏర్పడ్డది 2014లో. 63 సీట్లతో ప్రభుత్వం ఏర్పడితే బోటాబోటి తక్కువ, అంటే 60 సీట్ల మెజార్టీ, 3 సీట్లతోటి ప్రభుత్వం ఏర్పడ్డది. బోటాబోటి సీట్లతో ప్రభుత్వం ఏర్పడ్డ సందర్భంలో ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రభుత్వాన్ని కూలదోయడానికి, ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఆదిలోనే కథం చేయాలని ఒక కుట్రతోటి మా పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం జరిగింది. అడ్డంగా డబ్బుల సంతులు పంచుతున్న సందర్భంలో దొరికిన సందర్భం కూడా మనం మీడియాలో కూడా చూసాం. అది నేనే ఆరోపణ చేసింది కాదు, అది వాస్తవాలు. దాని కోర్టులో కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అదొక అంశం. నేనేమంటున్నా, సో అప్పుడు జరిగిన సందర్భంలో ఇప్పుడే గిన్ని కుట్రలు జరుగుతా ఉన్నాయి. అప్పుడు కూడా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదైనా మాదైనా ఒకటే. సతీష్ గారు నేను చెప్పినాక మాట్లాడండి. నేను సతీష్ గారు నేను చెప్పినాక మీరు మాట్లాడండి. సో నేనేమంటున్నా అంటే ఇవాళ ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, ప్రజాస్వామ్యం ఆ మెజార్టీ అని చెప్తా ఉన్నారు కదా. మేము ఆనాడు పార్టీలో చేర్చుకున్నాం, ఏ సందర్భంలో చేర్చుకున్నామో చెప్పినాం. ఇవాళ మీరు పార్టీలో చేర్చుకున్న సభ్యులను కూడా మా సభ్యులే కాదని మీరు చెప్తా ఉన్నారు. మా సభ్యులే కాదు, మీ వాళ్ళే మా దాంట్లో రాలేదంటారు. మీరే మీ టీవీలలో చాలా సందర్భాల్లో డిస్కషన్ అయింది. ఈ వేదిక మీద మీరు కూడా ఇట్లాంటి అంశం మీద ఇదే పార్టీ ఫిరాయింపుల డిబేట్ పెట్టిండు. మనం చేరేటప్పుడు కండవలు కప్పినవి కూడా మన టీవీలలో చూసినాం. నేనేమంటున్నానంటే గొప్పగా చెప్పి ఇప్పుడు వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారిని నేనేమంటున్నానంటే వారు స్పష్టంగా చెప్పారు. నేషనల్ మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రు ఏమని, 10th షెడ్యూల్లకు దాన్ని మార్చి ఎవరైతే ఎంపీ ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారినా ఇమీడియట్లీ వాళ్ళ సభ్యత్వం రద్దు అయ్యేటట్టు మేము ఒకటి తీసుకొస్తున్నాం క్లాజ్ అని చెప్పి నేషనల్ మేనిఫెస్టోలో పెట్టిన మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన రాహుల్ గాంధీ గారు మరి ఒక్క నిమిషం చెప్పండి నాకు. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన రాహుల్ గాంధీ గారు మరి అదే రాజ్యాంగంలో మీ రాష్ట్రం అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో మీ పార్టీ సభ్యులు బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేసిందని చెప్పి 6 కాంగ్రెస్ సభ్యుల పైన వేటేసిండ్రు, సభ్యత్వం రద్దు చేయించారు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా. మరి మీకత్తే ఒకటి, పక్కోని కత్తే ఇంకొకటి. అంటే ఎక్కడైనా న్యాయం ఉండాలి కదా. రాజ్యాంగం ఎక్కడైనా రాజ్యాంగమే కదా. ఆంధ్రప్రదేశ్ లో ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో ఒకటి, సో మేమేమంటున్నామంటే ఒక పార్టీలో గెలిచిన అభ్యర్థిని ఇంకో పార్టీలకు తీసుకోవడం ఏ రాజకీయ పార్టీ అంటే తప్పే. సమర్థించుకోవడానికి దానికి ఉన్న కారణాలు రీజన్ చెప్తాయి కదా. మీరు చెప్తారు, వాళ్ళు చెప్తారు. నేను ఏమంటున్నానంటే ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. సో భవిష్యత్తు ఏదన్నా రానియండి, ఏ పార్టీ అంటే దాని చట్టం తీసుకురావాల్సింది డెఫినెట్ గా ఇమీడియట్లీ. దీనికి ఇప్పుడు క్లాజులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉండకుండా ఏ రాజకీయ పార్టీ అయినా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి పోయినా, కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయినా, లేకపోతే బీఆర్ఎస్ కి వచ్చినా ఆ అభ్యర్థి యొక్క సభ్యత్వం ఇమీడియట్లీ రద్దయ్యే విధంగా ఒక చట్టాన్ని మాత్రం తీసుకురావాల్సిన బాధ్యత రాజకీయ పార్టీ. దిలీప్ ఆచార్య గారు, మీరు సరే ఇద్దరు వాదన విన్నారు. ఇది ఇక్కడ ఏదో ఇవాళ వీళ్ళిద్దరు వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప ఈ చర్చలో ఉపయోగం ఏం లేదు సార్. దేశం మొత్తంలో క్రమంగా ఇది ఒక అధికారంలో ఉన్న సరే నేను మా ఆరోపణలకు వెళ్ళట్లా. మీరు సిబిఐ, ఈడీ, మిస్యూజ్ ఇవి అధికార దుర్వినియోగం ఒకటైతే అదొక అంశం అయితే, రెండవది పార్టీలుగా సౌత్లో చాలా ఎక్కువ, ముఖ్యంగా మనకి ఏపీ తెలంగాణలో ఇది భారీగా కనపడుతూ ఉంది. క్రమంగా కర్ణాటకలో అదే పరిస్థితి. కొన్ని రాష్ట్రాల్లో చిన్న చిన్న పార్టీలు అయితే అసలు పార్టీ వచ్చి మర్జ్ అయిపోతూ ఉంది గెలిచిన తర్వాత. ఇవి ప్రధానంగా మనం అంగీకరించకపోయినా దిలీప్ గారు, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీలాంటి వాళ్ళకి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఒక్కొక్కళ్ళు 30-40 కోట్లు ఉంటే కానీ సాధ్యం కాని పరిస్థితి. సో అంత డబ్బు ప్రభావం వచ్చిన తర్వాత పాలిటిక్స్ ఇట్లాగా ఇంకోలాగా జరిగే అవకాశం మనకు కనపట్ల. దీని నుంచి మీరు జమిలి ఎన్నికలను ఒక పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు జాతీయ స్థాయిలో మీకు సమాచారం ఉంటుంది ఏ రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది. అక్కడ రాష్ట్రాల్లో అధికార దుర్వినియోగం ఒక అంశం అయితే, అసలు తెల్లారే పార్టీకి ఒకటే పార్టీ ఉంటుంది. ఎన్నికలు అయిపోతే ఆల్మోస్ట్ డైరెక్ట్గా చేరకపోయారా అన్నది పక్కకు పెడితే ముందొచ్చి ఇక్కడ సరెండర్ అయిపోతూ ఉన్నారు. ఇది
డబ్బు రాజకీయాన్ని శాసిస్తుంటానికి ఇంతకంటే నిదర్శనం లేదు. ఐడియాలజికల్గా ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకున్నా ఇది మనకి కనపడుతున్న వాస్తవం దిలీప్ గారు. దీని నుంచి రాజకీయాన్ని మార్చడానికి జాతీయ స్థాయిలో ఒక జాతీయ పార్టీగా బలమైన సైద్ధాంతిక పునాది ఉన్న పార్టీగా మీకు తప్పట్లా, ఆయారంగా కానీ తెచ్చుకోక మీకు తప్పట్లా. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, చూస్తా ఉన్నాం. సో దీనికి పరిష్కారం ఏంటి? సార్ నమస్కారం. Yeah. ముందుగా మా కో ప్యానలిస్టులకి అదేవిధంగా మీకు HMTV ప్రేక్షకులకు కూడా నమస్కారం అండి. ఈరోజు ఒక అర్థవంతమైన చర్చ. ఇది ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పక్షాలు లేదనుకుంటే తరాలు, మన ముందు తరాలు కూడా దీని నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉన్నది. ఈ చర్చ ద్వారా కొంత గొప్ప ఒక రియలైజేషన్ రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ముందుగా ఈరోజు మనం చర్చ పెట్టుకున్న అంశం ఏంటంటే ఎమ్మెల్యేల ఫిరాయింపులు. అసలు ఎమ్మెల్యేల ఫిరాయింపులు అని చెప్పి మనం పెట్టుకున్న చర్చ కోర్టులు విచారిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆశ్చర్యకరంగా వాళ్ళు మా పార్టీ వాళ్ళు గారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆశ్చర్యకరంగా చేరిన వాళ్ళు మేము కాంగ్రెస్ లో చేరలేదు, మేము ఆ దేవుని కండువాలు కప్పుకున్నామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే భయపడుతున్న కాంగ్రెస్ లేదనుకుంటే ధైర్యం లేని బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు అంశాలే కనబడతా ఉన్నాయి. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ విచారణ సందర్భంగా నిన్న జరిగిన హైకోర్టులో వచ్చిన నోటీసుల సందర్భంగా కేఏ పాల్ గారు వారేమి ఇప్పుడైతే జరుగుతున్న అంశం అయితే రెండు పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ, వారేం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. కేఏ పాల్ గారు వారేసిన పిటిషన్ ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు సుప్రీంకోర్టులో 2023లో మేలో జరిగిన ఒక జడ్జిమెంట్ మనం అందరం చూసినాం. ఖచ్చితంగా 90 రోజుల లోపల ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు మీరు నిర్ణయం తీసుకోవడానికి అని చెప్పి స్పీకర్లని అల్టిమేటం ఇస్తూ వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. దాన్ని ఆధారంగా చేసుకుని నిన్న హైకోర్టు కూడా చాలా సందర్భాల్లో ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను కోట్ చేస్తూ కామెంట్ చేసింది. ఇంతకుముందే మనం చూసినాము 4 వారాల లోపల నిర్ణయం తీసుకోండి అని చెప్పి 2 వారాలు ఆల్రెడీ గడిచిపోయినాయి, ఇంకా 2 వారాలు మిగిలి ఉన్నాయి. 8వ డేట్కి నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ గారు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అదర్వైజ్ మేము విచారణ ప్రారంభిస్తాం, సుమోటోగా మేము విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు ఇంతకు ముందే చెప్పింది. సింగిల్ జడ్జి ఉన్నప్పుడు చెప్పారు. ఇప్పుడు కూడా మళ్ళా హైకోర్టు అదే దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అదే కామెంట్ చేసింది. మేము సుప్రీంకోర్టు ఏదైతే 2023లో మేలో ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా విచారణ జరగాల్సిందే, అదర్వైజ్ మీరు నిర్ణయం తీసుకోరా అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఎట్లా అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చట్టంలో మార్పు రాకుండా, స్పీకర్ విచక్షణ అధికారాలు మార్చకుండా కోర్టులు ఇప్పుడు గతంలో అనేక సందర్భాల్లో నెలల తరబడి వెయిట్ చేయించుకున్న పరిస్థితులు ఉన్నాయి, సంవత్సరాలు. మరి ఇప్పుడు సడన్ గా హైకోర్టు తీసుకొని డిస్క్వాలిఫై అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోరా? అదే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగానే హైకోర్టు నిర్ణయం వెలువరించే అవకాశం ఉన్నది. అయితే మేమేమనుకుంటున్నాం సార్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేస్తున్న అంశానికి వాళ్ళు ఒక సమాధానం చెప్తున్నారు. ఎవరో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, మా ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తాము, కుట్ర చేస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ బేస్ చేసుకుని మేము సిద్ధంగా ఉన్నాము, ఎమ్మెల్యేలను చేర్చుకుంటామని చెప్పారు. గేట్లు తీసామని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అయితే బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు, మేము గేట్లు తీసినాం, 21 మంది ఎమ్మెల్యేలు వచ్చిన దాకా మేము క్లోజ్ చేసే పరిస్థితి లేదు. 26 మంది అంటే అప్పటికి 4-5 మంది వచ్చినారు కనుక ఇంకా 21 మంది రావాలని చెప్పారు. సో మళ్ళీ ఇప్పుడు ఏమంటా ఉన్నారు, మా పార్టీలో చేరనే లేదు వాళ్ళు. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ ఇచ్చారు గాంధీ గారికి, మా పార్టీ కాదు, మేము ప్రతిపక్ష పార్టీ కాబట్టి మేము ఇచ్చినాం. దిలీప్ గారు మళ్ళీ ఇది రోజు ఉన్న రాజకీయం సార్. నాకు శ్రీనివాస్ గారు నేనేమంటున్నానంటే వీరేమంటారు, వాట్ అబౌట్ మీరేం చేసినారు మేమేం చేస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర గురించి ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలను కాదు పార్టీలోనే విలీనం చేసుకున్నారు. ఎమ్మెల్యేలను దాటి పార్టీలోనే విలీనం చేసుకున్న సందర్భం అయితే చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది, విలీనం చేసుకోవాలి, పార్టీలోనే విలీనం చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీనే విలీనం చేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ఈ రోజున్న పరిస్థితుల లోపల ఖచ్చితంగా క్రియాశీలకమైన హైకోర్టును చూసి అంటే ఖచ్చితంగా ఒక ఆలోచన వచ్చింది. ఈ ఎమ్మెల్యేలకి 2 ఆప్షన్స్ అండి, రాజీనామా చేయాలి, రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల కన్నా రావాలి, అదర్వైజ్ స్పీకర్ అనే నిర్ణయం తీసుకోవాలి, వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలని. డిస్క్వాలిఫై చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా వీళ్ళు రాజీనామా చేస్తారు, మళ్ళీ వస్తారు. అయితే దీంట్లో 2 అంశాలు గమనించాల్సిన అవసరం ఉందండి. మేము బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో మేము ఒక ఒరవడి చేసినాం బీజేపీకి. లాస్ట్ టైం కూడా మీరు చూసిండ్రు, ఈటెల రాజేందర్ గారు కానీ లేకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ వచ్చినప్పుడు, పార్టీ మారి వచ్చినప్పుడు వారి సభ్యత్వాలను వదులుకొని రాజీనామా చేసి మా పార్టీలోకి వచ్చారు, పోటీ చేశారు, ఒకరు గెలిచారు, ఒకరు ఓడిపోయారు. మేము ఇప్పుడు కూడా బండి సంజయ్ గారు మొన్న కూడా చెప్పింది ఏంటంటే ఒకవేళ బీజేపీలోకి రావాలనుకుంటే ఎవరైనా సరే
ఒక చర్చ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీలోకి రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలని చెప్పినాం. మీరు అది ఎందుకు చెప్తలేరు? అంతకుముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఎన్నికల సందర్భంలో ఎన్నికైన కాదు సార్, ఇక్కడ కాదు దిలీప్ గారు, ఈ రాజకీయ ఛాలెంజ్లు ఒక్క నిమిషం సార్, నేను ఛాలెంజ్ చేస్తలేదు. లేదు మీరు కాదు, వాళ్ళు చేసిన రాజకీయ ఛాలెంజ్లు చేసుకున్నారు. ఎవరైనా బయట ఉన్నప్పుడు ఛాలెంజ్లు చేస్తున్నారు, లోపలికి వచ్చినాక ఇదంతా అవకాశాన్ని బట్టి నడుస్తుంది సార్. నా చర్చ ఒక్క నిమిషం, నా పాయింట్ చెప్పండి. నాకు దీనిలో పరిష్కారం కనపట్ల, ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే ఆ రకంగా చేస్తా ఉన్నారు. పరిష్కారం నేను మిమ్మల్ని కోరుతుంది, మీరు జాతీయ స్థాయిలో అధికారులు ఉన్నారు, ఇది 3వ టర్మ్ చేస్తా ఉన్నారు, పూర్తిగా స్ట్రెంగ్త్ ఉంది మీకు. మీరు ఒక మంచి రిఫార్ము, ఈ డబ్బు రాజకీయాన్ని శాసించడం, డబ్బు కోసం పనులు కావట్లేదని పార్టీలు మారే పరిస్థితి, లేదా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారే పరిస్థితులు ప్రజలిచ్చిన మ్యాండేట్కి విరుద్ధం. అది అంతవరకు మనం అంగీకరిస్తాం కదా. దీనికి పరిష్కారం మీరు అక్కడ ఏమో రాజ్యాంగంలో మార్పులు చేయకుండా, స్పీకర్ విచక్షణాధికారాలు మరొకటి తీయకుండా ఏ రకంగా సాధ్యం అవుతుంది సార్? ఇది చాలా స్పష్టంగా రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాతనే ఈ యాంటీ డిఫమేషన్స్ అనేది వచ్చింది. రాజీవ్ గాంధీ గారి సమయంలోనే వచ్చింది. దాన్ని ఎవరికి అనుకూలంగా, మీరు అన్నట్టు విచక్షణాధికారం ఉపయోగించి ఎవరికి అనుకూలంగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు హిమాచల్ ప్రదేశ్ లో నిర్ణయం తీసుకున్నారు, తమిళనాడులో తెలంగాణలో నిర్ణయం తీసుకుంటలేరు. అంతకుముందు వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు అక్కడ నిర్ణయం తీసుకున్నారు, కొన్నిసార్లు తీసుకోలేదు. మేమేమంటున్నాము, భారతీయ జనతా పార్టీ కానీ అన్ని రాజకీయ పక్షాలు కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తమకు తాముగా ఒక విధి విధానం అయితే రూపొందించాల్సిన అవసరం ఉంది. ఎట్లాగో ఏ చట్టం చేసినా, ఏ రాజ్యాంగ సవరణలు చేసినా కొన్ని లొసుగులు అనేటివి ఉంటాయండి. రంధ్రాన్వేషణ చేసే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాని ద్వారా బయట మీరు చెప్పారు సార్, తెలంగాణలో ఒక కొత్త రోడ్ అని 4 తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు మీరు గెలిపేసుకోలేదు. అదే నేనేమంటున్నా సార్ అంటే, స్పీకర్ విచక్షణ అనేది ఆ విధంగా ఉంటుంది. అంటే సార్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయంటే, ఖచ్చితంగా రాజ్యాంగంలో కూడా ఒక భాగం 3/4 భాగం వచ్చి చేరితే విలీనం చేసుకోవచ్చు అని చెప్పి 2/3 అని. కానీ వీళ్ళు ఒక్కొక్కరు వచ్చిన తర్వాత అందరూ జమ అయిపోయిన తర్వాత ఆ బందర్దొడ్లో కొట్టినట్టు అందరిని తీసుకొని పోయి అప్పుడు చూపించి మేము విలీనం చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఇది కానే కాదు, ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టైన అంశం కాబట్టి మీరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు కదా. ఇప్పుడు చాలా ప్రజలు కోరుకుంటున్నారు అంటున్నారు. మీకు విచిత్రం ఏంటంటే, ప్రజలు క్యాడరు, కింద ఉన్న క్యాడరు, అయ్యా నువ్వు ఎల్లు అధికార పక్షంలోకి, అంటున్నారు. సమస్యనే లేదు. గ్రామాల లోపల, మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులము, గ్రామాల లోపల ఒక సర్పంచ్ పార్టీ మారితే కూడా అంతదాకా సర్పంచ్ కి అనుకూలంగా కొంతమంది, గ్రామంలో సర్పంచ్ వ్యతిరేకంగా కొంతమంది పనిచేసారు. ఎంత దారం అయిందంటే, ప్రతిష్టను పనంగా పెట్టి పనిచేసిన వ్యక్తులు ఉంటారు. అదేవిధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సిద్ధాంతాలను నమ్మిన వాళ్ళు కొంతమంది, లేదనుకుంటే అభ్యర్థిని చూసి కొంతమంది ప్రతిష్టను పరంగా పెట్టి పనిచేసారు కదా. ఎవరు కోరుకుంటలేరు, అధికారంలోనే ఉండాలి, అధికారమే పరమావధి అని ప్రజలకు ఎందుకు ఉంటదండి? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ప్రభుత్వాలు చిన్న చూపు చూడకుండా, ప్రతిపక్షము లేదనుకుంటే అధికార పక్షం అని చెప్పి చిన్న చూపు చూడకుండా ఉంటే ఎక్కడ కూడా ప్రజలు పోయి నువ్వు ఆ పార్టీలోనే అధికార పార్టీలోనే ఉండాలని ఎవరు కోరుకోరు. ఆ అంశం కూడా అసలు చర్చకే రాదు. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. చెప్పండి, ఒక పాయింట్ ఇస్తాను. చెప్తా ఉన్నాను, గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరైనప్పుడు కూడా ప్రజలు వ్యతిరేకించారు. ప్రజలు వ్యతిరేకించారు కాబట్టి మా పార్టీలో చేరైన వాళ్ళని కూడా మొన్న ఎలక్షన్ ఓడగొట్టిన సందర్భం కూడా మన కళ్ళ ముందు ఉంది. ఎక్కడైతే మేము సీట్లను చేంజ్ చేసినామో గెలిచినాం. అంటే ప్రజల్లో ఏం మార్పు, అంటే ప్రజల్లో మారాలే. కింది స్థాయి సర్పంచ్లు లేకపోతే సర్పంచ్లు ఎంపీటీసీలు అంటే క్యాడర్ కదా, ప్రజలు కాకుండా క్యాడర్ అయినా మారాలని ఎవరికి లేదు. మారితే వ్యతిరేకత ఉన్నది. మారితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఇప్పుడు వీళ్ళ దాంట్లో 10 మంది వేయండు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే 10 మంది వేయండు, 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వేయండ్రు. కింది స్థాయిలో ఎవరు కలవరు సార్, ఎవరు కలవరు సార్. అక్కడ ఆనాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన కూడా భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మా పార్టీలకు వచ్చినాక నేను స్వయంగా నేను ఫేస్ చేసిన, మేము అక్కడ మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళు మా క్యాడర్ ఉన్నది. ఈ క్యాడర్ ఆ క్యాడర్ సైతం కుదరలేదు. కుదరకపోయేవారికి ఇది ఎప్పుడు, ఈ రిజల్ట్ ఎప్పుడు బయటపడ్డది అంటే, ఎప్పుడైతే ఎన్నికలు వచ్చినాయో, ఎన్నికలు వచ్చినాక ఈ పడని క్యాడర్ ఎవరైతున్నారో అనుకూలమైన వర్గం ఎవరైతే ఉన్నదో, ఎవరికి ఎన్లకు పోయేటోళ్ళు అందుకు పోయి వాళ్ళ పని వాళ్ళు చేశారు క్యాడర్ అంతా. సో డెఫినెట్ గా నేనేమంటున్నానంటే, రేపు రేవంత్ రెడ్డి గారు ఇది ఆలోచిస్తున్నారా లేదా, ఎన్నికల ముందో గొప్పగా చెప్పిండ్రు, పార్టీలు మారితే చెప్పులతో కొట్టండి, గాడి మీద ఊరేగిస్తామని చెప్పండి, ఆ కార్యకర్తల రానియకండి, రాళ్లతో కొట్టండి అని చెప్పిండు కదా. రేపు భవిష్యత్తులో
మీ పార్టీలకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గాలను కూడా ఇప్పటికే మీరు చూసారు కదా, వీరి కృష్ణమోహన్ రెడ్డి గారికి నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉన్నది. Right, okay. సరితానే అక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా కృష్ణమోహన్ రెడ్డి గారు మాకద్దు అని అడ్డగించిన సందర్భం ఉన్నది. షాద్నగర్ లో కూడా ఎమ్మెల్యే Natural గా కాంగ్రెస్ ఉంటుంది. ఎమ్మెల్యే, Natural గా కాంగ్రెస్ ఉంటుంది. క్యాడరు Local అడ్డగించిన cadre సందర్భం ఉన్నది. అది మీకైనా ఉంటుంది, వాళ్ళకైనా స్థాయిలో ఎవరికైనా అసలే ఉంటుంది. శక్తి కాదు, Okay, మళ్ళీ. సిగ్గు కారు. Okay. కాబట్టి తప్పకుండా నాయకులు ఎవరైతే ఉంటారో Okay, okay. ఆయా పార్టీలో ఉన్న పెద్ద నాయకులు ఎవరు దీన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. Okay, okay, right. వాళ్ళ పార్టీ పదవి కోసం, వాళ్ళ సీటు కోసం ఇట్లాంటి పార్టీలను తీసుకొచ్చి అంగట్లో సరుకు లెక్క ఎమ్మెల్యేలను తీసుకోవడం సరైంది కాదనేది మా వాదన. రైట్, ఒక్కసారి గౌరీ గారు ఒక్క నిమిషం నా ప్రశ్న. నేను సార్ ఇది తేలే చర్చ. మీరు జాతీయ పార్టీ, నేను మళ్ళీ చెప్తాను. రాహుల్ గాంధీ గారు సంహవ్ ఆయన ఏదో ఒక మంచి ప్రయత్నం చేద్దామని రిఫార్మ్స్, మీరు జాతీయ స్థాయిలో బీజేపీని చాలా గట్టిగా అధికార దుర్వినియోగం అని మరొకటని పార్టీలను కలిపేసుకుంటున్నారు, కొత్త పార్టీలు రాత్రి పుట్టిస్తున్నారు, ఓట్లు చీలుస్తున్నారు, రకరకాల ఏమేమి అష్టదరిద్రాలు చేయాలో ఎన్ని చేస్తున్నారు మీరు రోజు విమర్శిస్తూ ఉన్నారు జాతీయ స్థాయిలో. ఇక్కడ కనీసం దీని మీద ఒక చర్నింగ్ మీ మేనిఫెస్టోలో పెట్టారని ఇందాక మన వాసుదేవరెడ్డి గారు. నా పాయింట్ ఏంటంటే కూడా తెలుసు, అట్లీస్ట్ నేషనల్ లెవెల్లో దీని మీద ఇప్పుడు ప్రభుత్వం పడిపోతే మీరు రోడ్డు మీదకి వెళ్ళొచ్చు, జనంలోకి వెళ్ళొచ్చు, దుర్మార్గంగా చీల్చారని మనం చెప్పే అవకాశం ఉంటుంది. వాళ్ళకైనా ఉంది, మీకైనా ఉంది. కానీ ఇద్దరు ఆ పని చేయాలి, ఆ వంక చూపించి కలుపుకుంటా ఉన్నారు. దీనికి మరింత ఎక్కువ దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించిన పార్టీ, స్వాతంత్రం తెచ్చామని చెప్పుకున్న పార్టీ, అందరికంటే మీ మీద ఎక్కువ పాలించిన వాళ్ళు అధికారులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏంటి పరిష్కారం ఆలోచన చేయకుండా ఎప్పటికప్పుడు మనకు ఒక ఆన్సర్ దొరికితే చాలు, ఒక వంక దొరికితే చాలు అనుకుంటే ఎలా? మీరు వాస్తవాన్ని గ్రహించాలి. ఇంతకుముందు వాసుదేవ్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు గత ప్రభుత్వాన్ని కూల్చడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు అని చెప్పారు. దానికి జస్ట్ ఎక్స్ప్లెనేషన్. అప్పుడు జరిగినటువంటి ఎన్నిక ఏందో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నిక ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం కాదనేది ఒకసారి మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా భారతీయ జనతా పార్టీ బయటికి రాలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి మంత్రులు వచ్చి ఓపెన్ గా స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్ట అట్లా స్టేట్మెంట్ ఇస్తే అది ప్రజల యొక్క మ్యాండేట్ గౌరవించినట్ట. రైట్ రైట్ ఓకే చెప్పండి. దాంతో పాటుగా మా గౌరవం పైన మీకు నమ్మకం ఉందా లేదనేది జనాలకు తెలుసు, వాళ్ళందరూ కూడా తెలుసు. ఎందుకంటే అసలు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడి నరైతే హక్కు లేదు. ఎందుకంటే రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారాన్ని వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుని వరకు దిగదార్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? వాస్తవాన్ని గ్రహించాలి కదా. తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పార్లమెంట్ తెలంగాణ బిల్లు పెడుతుంటే ఏడవండి సోయలేక ఈ చర్చ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాస్తవం తెలుసుకోండి. అసెంబ్లీలో ఏమైనా మాట్లాడిండో మీ గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రికార్డు తెప్పించుకోండి ఏం మాట్లాడిండో. దాంతో పాటు సాపంతి భోజనం చేసి ఏం మాట్లాడిండో తెప్పించుకోండి. అవాస్తవాలు మాట్లాడద్దు కదా. బయటకు ఏమైనా కృతజ్ఞత చెప్పిండో, ఏమని మాట్లాడిండో వాస్తవాన్ని తెలుసుకోండి. ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చేసరికి ఏ మాట ఉద్యమంలో ఉన్నాం మేము. వాసుదేవరెడ్డి గారు తెలంగాణ ఎవరు తెచ్చారన్న చర్చ కాదు. వాసుదేవరెడ్డి గారు వినాలి. వాసుదేవరెడ్డి గారు ఒక నిమిషం. వాసుదేవరెడ్డి గారు కైండ్లీ వాసుదేవరెడ్డి గారు మీరు కైండ్లీ కొంచెం కోఆపరేట్ చేయాలి. క్రాస్ టాక్ వద్దు.
ఒక్క నిమిషం ఇస్తాను సార్. కాదండి. సతీష్ గారు రైల్వే స్టేట్ సతీష్ గారు నా పాయింట్ నేను మళ్ళీ అడుగుతాను. ఈ చర్చలకు మనం వెళ్ళొద్దు. తెలంగాణ మీరు ఇవ్వకుండా రాలేదు, వాళ్ళు పోరాటం చేయకుండా రాలేదు, రెండూ ఉంటాయి. దాని గురించి చర్చ కాదు. అది ప్రజలు తెలుసుకున్నారు, మ్యాండేట్లు వాళ్ళకి ఇచ్చారు, మీకు ఇచ్చారు. చర్చ అది కాదు. ఇప్పుడు దీని గురించి చెప్పండి నాకు. మీరు ఒక జాతీయ పార్టీ, మీ బాధ్యత ఇవాళ సరే రాష్ట్రంలో మీరు చెప్పుకోవచ్చు, కానీ నేషనల్ లెవెల్ ఇప్పుడు నేషనల్ అంతా మీరు బీజేపీ పోరాటం ఇది రేపొద్దున మిగతా చోట్లకు కూడా వెళ్తే అసలు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి విలువ ఉంటుందా? ఇక ఎన్నికలు మరింతగా డబ్బు ప్రభావం అయిపోతే అందరికీ నష్టమే కదా. దాని గురించి ఏమైనా ఆలోచన ఉందా? ఖచ్చితంగా ఒక జాతీయ పార్టీగా మా ప్రతిపక్ష పార్టీ నాయకునిగా జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకూడదని, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాన్ని సూచిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలను మనం ఆలోచించాలనే ఉద్దేశంతో గౌరవ రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అందుకని ఆగిందా? చెప్పారు కాబట్టే ఫిరాయింపులు ఆగడం అనేది జరిగింది. ఎందుకనంటే వాస్తవాన్ని గ్రహించాలి. దాంతో పాటుగా బీజేపీ నాయకులు ఒక్కసారి గ్రహించాలి. హిమాచల్ ప్రదేశ్ గురించి ఎగ్జాంపుల్ చేసినాం. అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతపరంగా ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకున్నటువంటి వీళ్ళు ఒక పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఇంకో పార్టీ సింబల్ కు ఎట్లా ఓటు వేయించుకుంటారండి? దాంతో పాటు జరిగినటువంటి విషయాలను వాస్తవాన్ని గ్రహించాలి కదా. అభిషేక్ మను సింగ్ ఎలక్షన్ జరిగింది. అదేనండి రీసెంట్ జరిగిన విషయం కదా. నేను ఎప్పుడో జరిగిందని చెప్పట్లేదు కదా. మేము సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పుకున్నటువంటి మాట ఒక్కసారి సిద్ధాంతాన్ని పక్కన పెట్టాలి. ఏం చేస్తున్నారో కూడా వాస్తవాన్ని కూడా తెలుసుకోవాలి కదా. యావత్ సమాజం కూడా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది కదా. అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీగా పార్టీ ఫిరాయింపులను దేశంలో ఏ విధంగా ప్రతిపక్ష పార్టీలను కానీ మిగతా పార్టీలను కానీ ఏ విధంగా విచ్ఛిన్నం చేసి వారిని భయాందోళనకు గురి చేసి ఇందాక మీరు కోడ్ చేసినట్టుగా ఏ రకంగా వారిని లోపరుచుకుంటుందో మనం అందరికి కూడా బాగా తెలుసు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీగా మనం అందరం కూడా ఆలోచించవలసింది, ఒక పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఏ వ్యక్తి అయినా వార్డు మెంబర్కు సర్పంచ్కి లేనటువంటి స్థాయి నుంచి పై స్థాయి నుంచి ఎంపీటీసీ నుంచి పార్లమెంట్ సభ్యుని వరకు ఒక పార్టీలో ఎన్నికైనటువంటి వ్యక్తి ఆ పార్టీలో ఉండే విధంగానే రాజకీయ పార్టీలు చట్టం తేవాలి. దానికి పూనుకోవాల్సింది ఎవరు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ. మీరు కూడా ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీగా మా నాయకులు దానిపైన కట్టుబడి ఉన్నారు. కానీ బిల్లు ప్రవేశపెట్టే దమ్ము ధైర్యం భారతీయ జనతా పార్టీ ఉందా? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పండి. ఎందుకనంటే వాళ్ళు ఏదైతే జమిలీ అంటున్నారు చాలా సంతోషం. దానికి కావాల్సినటువంటి లోటుపాట్లను సరిదిద్ది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బిల్లుతో పాటుగానే దీంతో పాటు బిల్లు ప్రవేశపెట్టమని చెప్పండి. బిల్లు ప్రవేశపెట్టమని చెప్పండి. ఇస్తాను, మళ్ళీ ఇస్తాను. దిలీప్ గారు, ఇక్కడ మీరు విన్నారు చర్చ. నేనంటుంది ఇది ఒకళ్ళదా మనదా ఇంకొకళ్ళదా అని కాదు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఇది మొదలవుతుంది, పెరుగుతుంది. ఒకళ్ళని అని మీరు చేయలేదని దాంతో ఏం కాదు. అవకాశం మీకున్నది ఇప్పుడు జాతీయ స్థాయిలో. కాంగ్రెస్ పార్టీ చెప్పేటప్పుడు కొంచెం మన పరిసరాలు అట్లీస్ట్ మనం ఇక్కడ ఉన్నాం కదా సార్. నిన్న ఇవాళ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము. ఈ పరిధి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయించిన అభ్యర్థి ఎవరండి? రైట్, మీరు మళ్ళీ ఎవరు? మీరు ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ గురించి ఇక్కడనే 2 నెలల క్రితమే జరిగిన ఎన్నికల లోపల ఎన్నికైన ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధి, ఈడ ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి. కనుక నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటీ చేశారు, వీళ్ళు రాజీనామా చేయకుండా మంత్రులు ఇచ్చారు. మీరు తెలుగుదేశం అక్కడ అధికారంలో ఉన్న పార్టీ 4 ఎంపీలు. నేనేమంటున్నా, ఎన్నికైన ప్రజాప్రతినిధులనే కాదు ఎన్నికైన ప్రభుత్వాలను కూడా కూల్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కూల్చినరా లేదా? జరిగినాయండి. ప్రజాస్వామ్యం అంటే అసలుకి అర్థమే మార్చింది. 13 ఎమ్మెల్యేలు ఉంటే గోవాలో మీరు ప్రభుత్వం ఫామ్ చేశారు. సతీష్ గారు, కైండ్ ఇన్ఫర్మేషన్, మేము మహారాష్ట్రలో మళ్ళా కూడా మీరు కొంచెం మనం ప్రజల ముందర ఏమని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నామో అర్థం చేసుకోండి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ శివసేన పోటీ చేసిందండి. మేము కలిసి పోటీ చేసి మాండేట్ మాకు అనుకూలంగా వచ్చిన తర్వాత మీరు శివసేనని కలిసి మీరు
మీరు నేను కలిసి ఏమంటున్నాను, పోటీ చేసిండ్రు. NCP చీల్చారా మీరు లేదా? ఏర్పరిచిండ్రు. ఓకే, ఓకే. మీ మీకు భారతీయ జనతా మీకు పార్టీ ఒక్క NCP నిమిషం, చీల్చిందా ఒక్క లేదా? నిమిషం. తర్వాత చీల్చారు, మళ్ళీ వాళ్ళకి అధికార పక్షం ఇచ్చారు. నైతికంగా మీరు దిగజారుడు రాజకీయాలు చేయడంలో దిట్ట. ప్రతి దానికి మూలం కాంగ్రెస్ కాదు, పార్టీ. దిలీప్ ఈ భారతదేశంలో ఎన్నికల ప్రహసనాన్ని అపహాస్యం దిలీప్ చేసిన గారు, పార్టీ నేను కాంగ్రెస్ ఒకటే పార్టీ. అడుగుతున్నాను, వాళ్ళని విమర్శించడం మీకు తేలిక కావచ్చు, మిమ్మల్ని విమర్శించడం వాళ్ళకి తేలిక నేను కావచ్చు. ఏమంటున్నా? నాకు కావాల్సిన పాయింట్ ఏంటంటే మీరు అధికారంలో ఉన్నారు, థర్డ్ టర్మ్, దీన్ని మార్చడానికి ఏదైనా ఒక బలమైనటువంటి 100% వ్యవస్థ ఏర్పాటు, పార్లమెంట్ సెషన్లు జరుగుతూ ఉన్నాయి, వరుసగా వస్తూ ఉంటాయి, రాబోతున్నాయి. మనకి రాబోతుంది, మళ్ళీ 100% వింటర్ సెషన్ రాబోతుంది. 100% భారతీయ జనతా పార్టీ ఈ టర్మ్ కాదు, గడిచిన మొదటి టర్మ్ లో గానీ, మోడీ గారు రెండో టర్మ్ లో గానీ అన్ని కూడా రిఫార్మ్స్, సంస్కరణల దిశగానే భారతదేశాన్ని ముందుకు తీసుకొని పోతున్నారు. దాని ద్వారా ప్రజాస్వామ్యము బలంగా కావడం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నారు. Okay. ఆ దిశగానే అడుగులు పడతా ఉన్నాయి. ఆ దిశగానే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదాన్ని కూడా తీసుకొని వచ్చినాం. మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం. ఈ రోజు కేబినెట్ ఆమోదించింది, రేపు పార్లమెంట్ లో Okay, right. ఈ సంస్కరణలు కూడా అన్ని కొనసాగాలి. ఈ సంస్కరణలో మీరు డిబేట్ లో పాల్గొంటారు కదా, అన్ని రాజకీయ పక్షాలు పార్లమెంట్ లో. Okay. వాటిని మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, ముందుకు తీసుకొని పోండి. వాళ్ళు ఎందుకు సమస్య మీకు కూడా కనపడుతుంది, అందరికీ కనబడుతూనే ఉంది. డిబేట్. వాసుదేవ్ రెడ్డి గారు, ఇంకా సరే ఈ గొడవ కాసేపు పక్కకు పెడదాం సార్. రాజకీయ పార్టీలుగా కింద ఏ నాయకుడు ఎవరన్నా కానీ, జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ కానీ, ఒక భావజాలం, ఒక నిర్మాణం, దానికి ఇది పల్లకి మోసిన బోయిల్లాగా పార్టీల కోసం పనిచేసేవాళ్ళు, దశాబ్దాల పాటు చేస్తున్న వాళ్ళు ఉంటారు. మనకి ఎన్నికలు రాగానే సడన్గా ఏ పార్టీలైనా ఏమవుతుందంటే, ఇప్పుడున్న ఎన్నికల సిస్టమ్ ఒక ఓటు ఎక్కువ వస్తే కానీ అక్కడ గెలవం, మనందరికీ తెలుసది. గెలవాలంటే అక్కడ స్థానికంగా కులం పట్టున్నాడా, కులం ఓట్లు తెస్తాడా, ఇంకోటి తెస్తాడా, డబ్బులు ఓటుకి 2000 ఇస్తాడా, 3000 ఇస్తాడా, ఇదే పార్టీలు అన్నీ చూస్తున్న పరిస్థితి. దీనికి ఇప్పుడు ఒక కేసీఆర్ గారు ఉన్నారు, బ్రాడ్గా ఆయనకి చాలా అంశాల మీద పట్టు ఉంది, అవగాహన ఉంది, మాట్లాడగలిగిన నైపుణ్యం ఉంది. ఎందుకు ఎప్పుడు మనం ఇవాళ ఈ ఆట ఎలా గెలవాలని చూస్తున్నాం, కానీ ఒక లాంగ్ టర్మ్లో ఇది మారకపోతే, రాజకీయం ఇంత ఫక్తు వ్యాపారం అయిపోతే, నీచమైన వ్యాపారం అయిపోతే, మంచోడు అటువైపు చూడాలంటేనే సాధ్యం కాకపోతే ఎలా అన్న ఆలోచన రాకుండా ఎలా ఓవర్కమ్ అవుతుంది? ఒకటండి, మంచి క్వశ్చన్ అడిగింది మీరు. ఏ రాజకీయ పార్టీ అయినా నిజంగా మీరు అన్న ఆలోచన చేయాలంటే ఫస్ట్ వాళ్ళ కుర్చీ పదిలంగా ఉండాలి. వాళ్ళ కుర్చీ పదిలంగా ఉంటే డెఫినెట్ గా చేస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా కుర్చీ లేకపోతే చేయరు. కుర్చీ లేకపోతే వాళ్ళు పట్టించుకోవటం ఎవరండి. వాళ్ళకి సీట్లు లేకుంటే మీరన్న ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాస్వామ్య దేశంలో మెజార్టీ బై మైనార్టీ అన్నట్టు మెజార్టీ సీట్లతో గెలిచిన వారే దేశాన్ని పరిపాలిస్తారు, రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులకు పదిలమైన కుర్చీ ఉంటే డెఫినెట్గా మీరన్న మార్పులు వస్తాయి. ఇక్కడ పూర్తి స్థాయి మెజార్టీ అంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నది ఇప్పుడు పూర్తి స్థాయి ఉన్నది అంటే అది లేదు. రాష్ట్రంలో కూడా రోజు అంటారు. ఇప్పుడు అట్లాంటి నిర్ణయాలు కనుక జరగాలంటే పూర్తి స్థాయి ఉంటే తప్పకుండా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకుంటే అవతరాలు కూడా పెద్దగా అట్లే సార్. నా ప్రశ్న మీరు అన్నారు, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఆయన బయటకు వచ్చి అవుతుందా లేదా అవ్వాలని కోరుకుండొచ్చు, ప్రయత్నం చేశారు. లేదు బీజేపీ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు జనసంఘ దగ్గర నుంచి నేను ఏ పార్టీ తీసుకుంటే చరిత్ర ఘనమైన చరిత్రలో ఉన్నాయి పార్టీలకి, ఏం చర్చలకి తక్కువలు. కాంగ్రెస్ అయితే అసలు స్వాతంత్రం వస్తుందో అదే పని. మీరు ఎవరు కుర్చీ కోసం బయలుదేరిన వాళ్ళు కాదు, కానీ కుర్చీల్లో ఇరుక్కుపోయారు సమస్య అది. ఎగ్జాక్ట్లీ కుర్చీల కోసం బయలుదేరకపోవచ్చు, ఒక కాజు కోసం బయలుదేరిన ఎవరు బయలుదేరిన కాజు ఆల్రెడీ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలనుకోండి సార్. ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ యొక్క మెజార్టీ సభ్యులతోటే అది వీలవుతుంది. ఇప్పుడు ఇలా జమిలీ ఎన్నికలని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నది. అది ఏమైతుంది ఏం పోతుంది అనేది రేపు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు కాంగ్రెస్ స్టాండ్ ఏంది, మిగతా సభ్యుల స్టాండ్ ఏంది, వీళ్ళ అభిప్రాయాలు ఏంది అనేది అక్కడ అందరి అభిప్రాయాలతో అది ఆమోదం పొందుతుంది. సో డెఫినెట్లీ ఇప్పుడు నిజంగా కనుక వాళ్ళకి పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నది అనుకో, వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళ నిర్ణయం వాళ్ళు చేసుకోకపోతారు. వాళ్ళు నిజంగా 1 నేషన్ 1 ఎలక్షన్ అనుకుంటే డెఫినెట్లీ జరిగిపోతుంది. వాళ్ళ పూర్తి స్థాయి మెజార్టీ రాజ్యసభలో రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు జరగాలన్నా సేమ్ ఫార్ములా కదా. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఆ నిర్ణయాలు జరగాలంటే ఈ విధంగా ఉంటే అవుతుంది. లేకపోతే రెండవది అన్ని రాజకీయ పార్టీలు తప్పకుండా దానికి సపోర్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దాంట్లో భాగంగా ఇప్పుడు మనం పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది కాబట్టి ఇది అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశమే.
Okay. రేపు ఇవాళ మాకు కావచ్చు, రేపు మళ్ళీ మీకు కావచ్చు, ఆ తర్వాత వీళ్ళకి కానీ ఇది అందరి సమస్య అనుకోవట్లే. ఇవాళ వాడి సమస్య వాడిని దొక్కేద్దాం అనుకుంటారు. సమస్య అది కదా, నాది కాదు. ఈ రోజు సమస్య నాది కాదు. డెఫినెట్ గా అందరికి చుట్టుకుంటది కదా. సీరియస్ గా ఏమంటున్నది అందరికి చుట్టుకుంటది కదా. అందరికీ ఇవాళ చుట్టుకుంటది. గతంలో మీకు చుట్టుకున్నది, ఇప్పుడు మాకు చుట్టుకున్నది, రేపు ఇంకో చుట్టుకోవచ్చు. okay. కాబట్టి డెఫినెట్ గా దీన్ని అన్ని రాజకీయ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా ఢిల్లీ లెవెల్లో జరగాల్సిన నిర్ణయాలు కాబట్టి తప్పకుండా తీసుకోవాలి. దాంతో పాటు ఒకటి ఎలా హైకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాలను కూడా తప్పకుండా గౌరవించాల్సిన బాధ్యత ఈ స్పీకర్ గారి ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే పార్టీగా మేము పోయినాం, ఆ తర్వాత పార్టీకి స్పీకర్ల గౌరవం పోతుంది, ఆ పదవుల నిర్ణయం తీసుకొని చరిత్రలో గౌరవప్రదమైన నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తాం. సతీష్ గారు, ఇక్కడ ఇంకోటి మిమ్మల్ని అడుగుతాను. సేమ్ క్వశ్చన్. ఇప్పుడు పార్టీల్లో రాహుల్ గాంధీ గారు ఒక ప్రయత్నం చేశారు. పార్టీలో ఇంటర్నల్ గా ఎలక్షన్ పెట్టి లీడర్షిప్ ఎన్నుకోవాలి, జరగనివ్వాల. అది నాకు తెలిసి అది జాతీయ స్థాయి దాకా బలంగా అయితే జరగల. మొక్కుబడికి ఏదో అందరు కూర్చున్నావు, ఏఐసిసి నువ్వు లేకపోతే ఇది కాదని అంటుంది. కింది స్థాయి నుంచి పార్టీలో ఎవరైతే పార్టీ క్యాడరు ఇష్టపడతారో వాళ్ళ నాయకులుగా చేసే పద్ధతి కాకుండా ఆ టైంకి ఎలక్షన్కి ఎవడొస్తే వాడు డబ్బులు పెట్టేవాడిని తీసుకురావటం వల్ల నిజంగా ఇక మీరు క్యాడర్ని ఏమడుగుతారు, లీడర్ని ఎందుకు వెళ్ళిపోతున్నారని ఏం అడగలుగుతాం ఎవరైనా? మీరు గతంలో మీ నాయకులు వెళ్ళిపోయారంటే అవునే నేను 20 కోట్లు పెట్టాను, నువ్వు నా దగ్గర 10 కోట్లు తీసుకొని సీట్లు ఇచ్చావు, 30 కోట్లు ఖర్చు పెట్టాను, నేను 50 కోట్లు సంపాదించుకోవద్దు అన్నదే పాయింట్ ఉంటుంది. కానీ ఈ పద్ధతి ఆలోచన చేయకుండా ఎలా మార్పు వస్తుంది? ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా మార్పు దిశగా ఆలోచిస్తారనే ఆలోచనతో, ఆశాభావంతో కాంగ్రెస్ క్యాడర్ అంతా 1000 కళ్ళతో చూస్తూ ఉంది. ఆ దిశగానే రాబోయే ఎన్నికల్లో కానీ, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కానీ ఆ దిశగా ఆలోచిస్తానని కూడా అందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకనంటే పార్టీని ఎవరైతే భుజాన వేసుకొని మోసినటువంటి కార్యకర్తలే పార్టీలకు వాళ్ళు పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు. అప్పుడే ఆ పార్టీ నిలవడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ దిశగానే ఆలోచిస్తారని కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో అందరం కూడా పనిచేస్తాం. ఇందాక వాసుదేవరెడ్డి గారు చెప్పారు కదా, కుర్చీ పదిలం కావాలంటే గెలవాలంటే ఆ పెట్టేవాడు కావాలి. ఆలోచన చేయాలి. నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికే రాజీనామా చేసినటువంటి వారు రాహుల్ గాంధీ గారు. ఎన్ని సమస్యలు సృష్టించినా దేశవ్యాప్తంగా ఒక నాయకుడిగా దేశమంతా దిగినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. సో అయినంత వరకు ఆయన శాయశక్తుల ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఖచ్చితంగా వారు అమలు చేస్తారని ఆశాభావంతో అందరం ఆశిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదైతే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే వారి వరకు వచ్చేసరికి మాకది అంటదు, వేరే వాళ్ళకి మాత్రం అంటుతారు అనుకుంటే మనం ఏం చేయలేం. ఎప్పటికైనా కానీ ఒక పార్టీలో గెలిచినటువంటి వారు ఇంకో పార్టీలో మారే ముందు దయచేసి అధికారమే పరమావధి కాదు, ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్నే గౌరవించే విధంగా వారు వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు మాత్రమే ఎప్పుడైనా ప్రజాస్వామ్యానికి విలువ అనేది ఉంటుంది. ప్రజాస్వామ్యంలోకి విలువలకే ఎప్పుడైనా పట్టం కట్టే ప్రజలు అవకాశం ఇస్తారు. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలనేదే మా అందరి యొక్క భావన. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, కోర్టు కనుక కలగ చేసుకుని ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ దాన్ని స్వాగతిస్తాను కూడా గౌరవ పిసిసి అధ్యక్షులు మిగతా మంత్రిమండలి కోర్టు తీర్పిచ్చాక స్వాగతించాక ఏం చేస్తాం మనం చేసేది క్రాస్ టాక్ దిలీప్ గారు. నాకు ఫైనల్ బీజేపీ ఒకప్పుడు బీజేపీ అంటే గెలిచినా గెలవకపోయినా 1% ఓట్లు వచ్చినా పార్టీ కోసం డెడికేట్గా పనిచేసిన వాళ్ళు వేల మంది లక్షల మంది ఉన్నారన్నది మనం చూసేవాళ్ళం. వాజ్పేయి గారి దగ్గర నుంచి లేకపోతే ఇంకా ఆ తర్వాత అద్వానీ గారి దగ్గర నుంచి. ఇప్పుడు మీకు మీ సీనియర్ నాయకత్వం కూడా అట్లాంటిది. బట్ ఇవాళ కిందకు వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు గెలవాలి. ఇప్పుడు ప్రకటనలు మొదలైన ఎక్కడ వీళ్ళు పార్టీ కాంగ్రెస్ ముక్త భారత్ మొదలుపెట్టింది ఎవరు సార్? ఒక ప్రతిపక్షం ఉండకూడదన్న ఆలోచన చేయటం, అసలు ప్రతిపక్షం ఉండకూడదు దేశంలో కాంగ్రెస్ నేను తప్పట్లేదు, అది రాజకీయంగా మీ నినాదం అయితే అయ్యుండొచ్చు. సో ఈ ధోరణిలో సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. అయితే లొంగ తీసుకోవటం, లేదంటే కలిపేసుకోవటం, లేదంటే కొనేసుకోవటం జరుగుతూ ఉంది. ఇది ఇంకా సౌత్లో ఉంది, నార్త్లోకి చొరబడుతూ ఉంది. ఎలా దీనికి ఆనకట్ట వేస్తారు? పార్టీలు సిద్ధాంతం పునాదిగా క్యాడర్ బేస్డ్గా క్యాడర్ నిర్ణయం మేరకు అభ్యర్థుల్ని ఫైనల్ చేసే పరిస్థితి వస్తే పార్టీ మారరు. మీరు కొనుక్కున్న వాళ్ళకి సీట్లు ఇస్తే వాళ్ళు మారుతారు. ఏం చెప్తారు సార్?
నిబద్ధత కలిగిన పార్టీ యంత్రాంగం ఉన్నంత వరకు పార్టీలను ఎవరు నిర్వీర్యం చేసే పరిస్థితి రాదు. మేము పిలిపించింది కాంగ్రెస్ ముక్త భారత్ అనే పిలుపు ఎందుకు ఇచ్చినామనంటే, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో జరిగిన అనర్థాలకన్నింటికి, అంటే ఆ రాజకీయాల ద్వారా జరిగిన అనర్థాలకి కారణం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ విధానాలనే తప్పుపట్టినాం. కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడిచిపెట్టిపోతే అంత అవివేకులం కాదు. మేము రాజకీయాల్లో ఉన్న వాళ్ళము. కాంగ్రెస్ పార్టీ ఎట్లా పోతుంది అనుకుంటామండి? బోల్డ్ సార్లు జాతీయ నాయకులు మాట్లాడారు, రెండు రాష్ట్రాల్లోనే ఉంది, అయిపోతుంది, మొత్తం పోతుంది దేశం అంతా మాట్లాడారు. మీరు కాదంటే ఎట్లా అంటే అయితే ఈ అంశం వచ్చే వరకు, ఈ రోజు ఈ అంశం వచ్చే వరకు ఖచ్చితంగా కోర్టులు అనేటివి క్రియాశీలమైనవి. మీరు ఎన్ని రాజకీయాలు చేసినా, ఎంత బుకాయింపు దూరం చేసినా, ఎవరు రెచ్చగొట్టినరు, మాకు బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టినరు, లేకుంటే బీజేపీ రెచ్చగొట్టిన స్టేట్మెంట్లు ఇచ్చారు, అందుకని మేము ఈ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాం అని చెప్తే చెల్తారా? కోర్టులో పోయి మాట్లాడితే ఈ విషయాలు ఇప్పుడు సతీష్ గారు ఇంత ధైర్యంగా టీవీల ముందర చెప్తున్నాడు, వారు మమ్మల్ని రెచ్చగొట్టిరు, మేము కొంటున్నాము అని చెప్తా ఉన్నారు. ఈ కొనడము సమంజసమేనా? కొంటారు అని చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశంలో ఈరోజు క్రియాశీలకంగా ఉండి ఏదైతే సంస్కరణల వైపు మేము పోతా ఉన్నామో, ఇప్పుడు చూడండి, నరేంద్ర మోడీ గారు 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సాహసోపేతమైన నిర్ణయాలు. జమిలీ ఎన్నికలు అనేటివి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. జమిలీ ఎన్నికలు అనేటివి ఈ దేశంలో అవసరమా కాదా? మీరు ఎక్కడైనా చూడండి, ఈ రోజు ఈడ ఎన్నికలు జరుగుతూ ఉంటే మళ్ళీ 3 నెలలకు ఇంకొక దగ్గర ఎన్నికలు ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఈ రాష్ట్రంలో అయిపోతే ఆ రాష్ట్రంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినారు? అసెంబ్లీ ఎన్నికల తర్వాత మేము ఇచ్చిన వాగ్దానాలను అమలు చేద్దామని అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, అందుకని మేము ఏం చేయలేదు. 2 వస్తాయి. ఇప్పుడు కాశ్మీర్ ఎన్నికలు జరుగుతున్నాయి, తెలంగాణ ప్రభుత్వానికి ఏమంటాం సార్? సార్ కొన్నేమో బుకాయించడం కోసం చేస్తారు, కొన్నేమో నిజంగా అలవిగాని హామీలు ఇచ్చి దాన్ని అమలు చేయలేక సాధ్యం కాక వీటన్నింటినీ బూచిగా చూపించి ప్రయత్నం చేస్తారు. మేమేమంటున్నామని అంటే, భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఒకటేనండి, మీరు దేశంలో జరుగుతున్న అంశాల గురించి ఆలోచన చేయకుండా ఇక్కడ మీరు ఏదైతే చెప్పినరో వాటిని కట్టుబడి ఉండడం కోసం ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం కావాలి. తెలంగాణలో ప్రారంభం అయితే ఈ ఒరవడి ముందు రాష్ట్రాల్లో కూడా పోతుంది కదా. మీరే మార్గదర్శనం మిమ్మల్ని అడిగినే కాకుండా మేము ఎక్కడ కూడా అతిగా మేము ముందుకు పోవట్లేదు. భారతీయ జనతా పార్టీ కట్టుబడే ఉన్నది. ఎక్కడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం, ఇప్పుడు మేము శివసేన కలిసి పోటీ చేసినామండి, మీరు కలిసి పోటీ చేసిన దగ్గర మీరు ఆ శివసేనను తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మేము చేసిన కోసం అవకాశం ఉంటుందా అండి? కనుక నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికీ మూలం అండి. ఇప్పుడు నిన్నటికి నిన్న చెప్పారు కదా, న్యాయపత్రంలో చెప్పినరు, లేకుంటే ఎన్నికల సభలో చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తర్వాతనేమో మేము మొత్తం బహిరంగంగా స్టేట్మెంట్ సార్. 1-2 రాష్ట్రాల అధికారులు దేశం అంతా రూల్ చేస్తుంది. మీరు ఎప్పుడు సార్ 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలంలో దేశమంతా రూల్ చేస్తా ఉన్నారు. వ్యవస్థలు నష్టపోయింది, నాశనమైనవి ఎప్పటి నుంచి అండి? వ్యవస్థలు నష్టపోయింది, నాశనమైంది 10 సంవత్సరాలు, కేవలం 10 సంవత్సరాలు. పార్టీ ఫిరాయింపులు అరికట్టి స్పీకర్ విచక్షణాధికారాలు తీసేసేలాగా మీరు ఏదైనా చేయాలంటే 70 ఏళ్ళు కావాలా? అది జరగకూడదనే కోరుకుంటున్నాము. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఈ ఫిరాయింపులు అనేటివి ఉండకూడదని చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా కోరలు కావాల్సిందే. కోర్టులు చాలా సందర్భాల్లో కోర్టులేమో ఇంటర్ఫియర్ కాలేవు, కొన్ని సందర్భాల్లో కోర్టులు ఇంటర్ఫియర్ అయితే అట్లెట్లయితారో అని చెప్పి మనమే మాట్లాడతాం. కనుక ఖచ్చితంగా ఎవరి పరిధి వారు నిర్ణయించుకొని మనం మసులుకుంటే ఖచ్చితంగా ఉందాగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ముందుతరాలకి స్ఫూర్తిగా ఉంటాం. మొత్తంగా తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కోర్టులు ఏ నిర్ణయం తీసుకుంటే స్పీకర్ విచక్షణాధికారాలని హైకోర్టు నిలవరించగలుగుతుందా, లేదంటే సుప్రీంకోర్టు దాకా అంశం వెళ్తున్నది ఒక అంశం అయితే, 2 రాజకీయ పార్టీల్లో ఫిరాయింపులు ఎందుకు జరుగుతాయన్న మూలాల్లోకి రాజకీయ పార్టీలు ఆలోచించకుండా ఈ రోజు గడిస్తే చాలన్న పరిస్థితులు ఉంటే ఈ సమస్యకు పరిష్కారం అయితే కనపడదు. రాజకీయ పార్టీలు నిజంగా కాసేపు రాజకీయాలు పక్కకు పెట్టి అలాంటి ఆలోచన అయితే చేయాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న సతీష్ గారికి, వాసుదేవ్ రెడ్డి గారికి, దిలీప్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.